వెల్కమ్ టు మై ఛానల్ వన్ స్టెప్ టాకీస్. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజుటి టాపిక్లోకి వెళ్దాం. ఈ రోజుటి వెహికల్ వచ్చి హుండై గ్రాండ్ i10 స్పోర్ట్స్ 2017 మోడల్. ఇది డీజిల్ వర్జన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఈ వెహికల్ వచ్చి 97,800 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ వచ్చి 4,50,000 చెప్తున్నారు. ఇది నెగోషియబుల్. ఓనర్ ఈ వెహికల్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అక్కడక్కడ మైనర్ స్క్రాచెస్ తప్ప పెద్దగా డ్యామేజెస్ ఏం లేవు. వెహికల్ అంతా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. వెహికల్ కలర్ షోరూమ్ నుంచి వచ్చిన ఒరిజినల్ పెయింటింగ్లోనే ఉంది. గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్ గ్లాసెసే ఉన్నాయి. ఎక్కడ చేంజెస్ అవ్వలేదు, డ్యామేజెస్ అవ్వలేదు. మీరు ఈ వెహికల్ ప్రైస్ నెగోషియేషన్ కోసం స్క్రీన్ మీద మీకు మణికంఠ గారి నెంబర్ ఇస్తాను. ఆయన మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. ఆఫీస్ అడ్రస్, గూగుల్ మ్యాప్ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి. 4 టైర్లు కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి, పెద్దగా వాడినట్లేదు. వెహికల్ 4 సైడ్స్ నుంచి చాలా నీట్గా ఉంది. ఏమాత్రం డ్యామేజెస్ లేవు. ఈ వెహికల్ ఇంటీరియర్ విషయానికి వస్తే 4 డోర్స్కి పవర్ విండోస్ ఇచ్చారు. ఇంకా సైడ్ మిరర్స్ కూడా మనం ఫ్రంట్ డోర్ నుంచి ఆపరేట్ చేయొచ్చు. సీట్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. స్టీరింగ్లో మనకి మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చి 97,800 కిలోమీటర్స్ తిరిగింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్, ఎక్కడ ట్యాంపరింగ్ లేదు. ఇంకా ఈ వెహికల్లో మనకి ఏసీ, ఎఫ్ఎం రేడియో, యూఎస్బి, బ్లూటూత్, కప్ హోల్డర్, ఛార్జింగ్ పాయింట్ ఈ వెహికల్లో ఇచ్చారు. బ్యాక్ సైడ్ డోర్లకు కూడా మనకి పవర్ విండోస్ ఇచ్చారు. సీట్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. ఇంకా రేర్ ఏసీ కూడా ఈ వెహికల్లో ఉంది. ఫ్లోర్ ఇంకా రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడ స్క్రాచెస్ లేవు, మరకలు లేవు. ఈ వెహికల్లో బూట్ స్పేస్ వచ్చి మనకి 256 లీటర్స్ ఇచ్చారు. లగేజ్ బాగానే పడుతుంది. స్టెప్నీ నీట్గానే ఉంది. జాకీ రాడ్, వీల్ పానా కూడా ఈ వెహికల్లో ఇచ్చారు. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే ఈ వెహికల్లో ఇంజిన్ వచ్చి 1197 cc ఇచ్చారు విత్ 4 సిలిండర్స్. పవర్ వచ్చి 81 bhp ఎట్ 6000 rpm. టార్క్ వచ్చి 1114 Nm ఎట్ 4000 rpm. ఈ వెహికల్లో ఇంజిన్ ఇంకా బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి. బ్యానెట్ కూడా ఏమాత్రం డ్యామేజెస్ లేవు, నీట్గా ఉంది. ఈ వెహికల్ మైలేజ్ వచ్చి 17.49 కిలోమీటర్స్ పర్ లీటర్. ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి 43 లీటర్స్ ఇచ్చారు. ఈ వెహికల్ డ్రైవింగ్ రేంజ్ వచ్చి 752 కిలోమీటర్స్ మనం నాన్ స్టాప్గా డ్రైవ్ చేయొచ్చు. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా వెహికల్ గురించి తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకోసం ఆ వెహికల్ వీడియో చేస్తాను. నేను అప్లోడ్ చేసిన వీడియో ఫస్ట్ మీకే రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.